13వ లెక్క నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ సిమెట్రీ ఇన్ రెగ్యులర్ పెంటగాన్ ఈజ్. క్రమ పంచభుజిలో ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య. ఇక్కడ సిమెట్రీ ఇన్ రెగ్యులర్ పెంటగాన్. అసలు పెంటగాన్ అంటే 5 భుజాలు గల ఒక పెంటగాన్ అంటే 5 భుజాలు కలిగిన ఒక బహుభుజి. పెంటగాన్ అంటే 5 భుజాలు కలిగిన ఒక బహుభుజి. అయితే ఇక్కడ మనకు సిమెట్రీ అంటే ఏంటో తెలుసుకోవాలి. సిమెట్రీ అంటే సౌష్ఠవ రేఖలు. సిమెట్రీ అంటే సౌష్ఠవ రేఖలు అంటే మనం ఒక రేఖ కనుక గీసినప్పుడు ఈ రేఖలో ఇటువైపు ఏ విధమైన నమూనా ఉందో అటువైపు కూడా సేమ్ నమూనా వచ్చే విధంగా ఉంటుంది. అంటే మన అద్దంలో చూసిన విధంగా, అంటే సిమెట్రీ లైన్ అంటే అద్దం అన్నమాట. అద్దంలో ఇటు సైడ్ ఎలా కనబడితే అటు సైడ్ కూడా అదే విధంగా కనబడుతుంది. అటువంటి వాటినే మనం ఏమంటారు, సిమెట్రీ అని అంటాం. అయితే ఇక్కడ దీంట్లో సిమెట్రీ ఏంటి అంటే మన ఎన్ని రేఖలు ఉంటాయి అంటే మనం కనుక చూస్తే ఫస్ట్ పెంటగాన్లో ఎన్ని ఉంటాయంటే ఇలా గీసామనుకోండి, ఇది ఇటు మలిస్తే ఇది దీని మీద అచ్చుపడుతుంది కాబట్టి ఇది ఒక రేఖ. అదేవిధంగా ఇలా గీసామనుకోండి ఈ అచ్చు దీని మీద పడుతుంది, సో ఇదొక సిమెట్రీ. అదేవిధంగా ఇలా గీసామనుకోండి ఈ అచ్చు దీని మీద పడుతుంది, సో ఈ విధంగా గీసామనుకోండి ఈ అచ్చు దీని మీద పడుతుంది. అదేవిధంగా మనం ఎన్ని గీయగలిగామంటే ఒక 5 మాత్రమే గీయగలిగాం, అంతకంటే ఎక్కువ గీయలేదు. 1 2 3 4 5. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ సిమెట్రీ ఇన్ ఏ రెగ్యులర్ పెంటగ్రామ్ అన్నప్పుడు మనకు ఎన్ని వస్తాయంటే 5 వస్తాయి. 5 అనేది ఆన్సర్ అన్నమాట.